హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీఆర్ 3Bలో మనకు వచ్చిన న్యూ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఏప్రిల్ 2025 రిటర్న్ పీరియడ్ నుంచి జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా జిఎస్టీఆర్ 1లో టేబుల్ నెంబర్ 12 హెచ్ఎస్ఎన్ నెంబర్స్ అప్డేట్ చేసేటప్పుడు చేంజెస్ వచ్చాయి. దాని గురించి వీడియో చేశాను. సో నెక్స్ట్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. మా జిఎస్టీఆర్ 3Bలో ఏప్రిల్ రిటర్న్ పీరియడ్ నుంచి మనకు వచ్చిన న్యూ చేంజెస్ ఏంటంటే జిఎస్టీఆర్ 3Bలో టేబుల్ నెంబర్ 3.2 అనేది ఆటో పాపులేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది లాక్ అయిపోతుంది. ఆ టేబుల్ని మనం ఎడిట్ చేయలేమ్మా. దీని గురించి డిస్కస్ చేద్దాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చిన న్యూ చేంజెస్ ఏంటి అన్నప్పుడు యాక్చువల్గా రెగ్యులర్ డీలర్ అనే అతను ఎవ్రీ మంత్ కూడా జిఎస్టీఆర్ 3B రిటర్న్ 20వ తారీఖు లోపల ఫైల్ చేసుకుంటారు. ఈ 3B అనేది మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 ప్లస్ జిఎస్టీఆర్ 1A ఐఎఫ్ఎఫ్ ద్వారా మనం ఫైల్ చేసిన రిటర్న్ బేస్ చేసుకొని ఆటో పాపులేట్ అవుతుంది. అంటే రెగ్యులర్ డీలరు మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు జిఎస్టీఆర్ 1 ఎవ్రీ మంత్. మనం జిఎస్టీఆర్ 1లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని జిఎస్టీఆర్ 1Aలో కరెక్షన్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఐఎఫ్ఎఫ్ అంటే కొంతమంది రెగ్యులర్ డీలర్సు క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకొని క్వార్టర్లీ రిటర్న్, మంత్లీ పేమెంట్, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళు ఐఎఫ్ఎఫ్ ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ ద్వారా వాళ్ళ ఇన్వాయిస్ని అప్డేట్ చేస్తారు జిఎస్టీ రిటర్న్స్లో. సో మనకి 3B అనేది ఎవ్రీ మంత్ 3B అనేది మనం ఫైల్ చేసే జిఎస్టీఆర్ 1 బేస్ చేసుకొని ఆటో పాపులేట్ అవుతుంది. యాక్చువల్గా మనం జిఎస్టీఆర్ 1లో కానీ 1లో ఏదైనా మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్గా 3Bలో కూడా మిస్టేక్ అయిపోతుంది. సో కాబట్టి మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ కరెక్ట్గా ఫైల్ చేసుకుంటే 3B ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ అవుతుంది. ప్రెజెంట్ మనకి జిఎస్టీఆర్ 3Bలో టేబుల్ నెంబర్ 3.2 అనేది మాన్యువల్గా ఎంట్రీస్ వేసుకుంటున్నాం. అక్కడ ఏప్రిల్ మంత్ పీరియడ్ నుంచి అది ఆటో పాపులేట్ అవుతుంది ప్లస్ లాక్ అవుతుంది అని చెప్పాము. సో ఈ టేబుల్ నెంబర్ 3.2లో మనం ఏ వాల్యూస్ వేస్తాము ప్రజెంట్ అన్నప్పుడు మనం వేరే స్టేట్లో ఉన్నటువంటి అన్రిజిస్టర్డ్ డీలర్కి సేల్ చేసిన డీటెయిల్స్, కాంపోజిషన్ డీలర్ సేల్స్ ప్లస్ యుఐఎన్ హోల్డర్స్కి మీరు గూడ్స్ సేల్ చేసి ఉంటే ఆ సేల్స్ డీటెయిల్స్ మనం టేబుల్ నెంబర్ 3.2లో 3Bలో మనం వేసుకునే వాళ్ళం మాన్యువల్గా. ఇప్పుడు మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్లో అప్డేట్ చేసిన బిల్స్ బేస్ చేసుకొని 3.2 ఆటో పాపులేట్ అవుతుంది. సో మనం ఎడిట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిస్టేక్స్ చేస్తే ఎలాగా అంటే మీరు జిఎస్టీఆర్ 1లో మిస్టేక్ చేస్తే సో మీకు జిఎస్టీఆర్ 1Aలో ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవచ్చు. సో మనం జిఎస్టీఆర్ 1లో చేసిన మిస్టేక్స్ 1Aలో కరెక్షన్ చేసుకుంటాం కాబట్టి ఆ రెండింటిని బేస్ చేసుకొని మనకి 3B ఆటో పాపులేట్ అవుతుంది. ఈ జిఎస్టీఆర్ 1A అనేది మనకి ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందంటే మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేసుకున్న తర్వాత అంటే 11వ తారీఖు తర్వాత నుంచి మీరు జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసే అంతవరకు జిఎస్టీఆర్ 1A సో యాక్టివ్లో ఉంటుంది. కాబట్టి మీరు జిఎస్టీఆర్ 1లో చేసిన మిస్టేక్స్ని 1Aలో కరెక్షన్ చేసుకోవచ్చు. సో అవి రెండు బేస్ చేసుకొని 3B మనకి ఆటో పాపులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇంటర్ స్టేట్ సప్లై 2 lakhs ఇచ్చాడు. అంటే మనం వేరే స్టేట్లో మహారాష్ట్రలో ఉండే కస్టమర్కి 2 lakh రూపీస్ సేల్ చేస్తున్నాము, తన అన్రిజిస్టర్డ్ డీలరు. సో ఆ వాల్యూ నేను జిఎస్టీఆర్ 1లో వేసాను ఈ సేల్స్ బిల్స్. దట్ 2 lakh విల్ నౌ షో ఆటోమేటికలీ ఇన్ టేబుల్ నెంబర్ 3.2. మనం జిఎస్టీఆర్ 1లో వేసిన సేల్స్ బిల్లు ఆటోమేటిక్గా జిఎస్టీఆర్ 3.2లో అంటే జిఎస్టీఆర్ 3B టేబుల్ నెంబర్ 3.2లో ఆటో పాపులేట్ అవుతుంది. చేంజ్ చేయలేమ్మా. మనం మిస్టేక్గా ఆ 2 lakh రూపీని జిఎస్టీఆర్ 1లో 50,000గా మనం ఎంట్రీ చేసామనుకోండి, మనం దాన్ని జిఎస్టీఆర్ 1A ద్వారా ఆ మిస్టేక్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అప్పుడు టేబుల్ నెంబర్ 3.2లో కరెక్ట్ 2 lakh రూపీ అనేది మనకి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సో మీరు మేడం మేము మిస్టేక్ చేసేసాము, మేము దాన్ని జిఎస్టీఆర్ 1Aలో కూడా కరెక్షన్ చేసుకోలేదు అన్నప్పుడు నెక్స్ట్ మంత్ రిటర్న్స్ ఫైల్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు ఆ మిస్టేక్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు.
అంటే జిఎస్టీఆర్ 1A అనేది ఈ మంత్ మనం జిఎస్టీఆర్ 1లో చేసిన మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నేను ఈ మంత్లో మిస్టేక్ చేశాను మేడం జిఎస్టీఆర్ 1లో, నేను జిఎస్టీఆర్ 1Aలో ఆ మిస్టేక్ కరెక్షన్ చేయలేదు అంటే నెక్స్ట్ మంత్ మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్గా వచ్చిన చేంజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ మనం లాగిన్ అవుదాం పోర్టల్కి. సో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి. సో మనం జిఎస్టీ పోర్టల్కి లాగిన్ అయ్యాము. రిటర్న్ డాష్బోర్డు. సో ఇక్కడ మంత్ తీసేసుకోండి. లాస్ట్ క్వార్టరు మార్చ్ మంత్ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసేసాం మార్చ్ మంత్. ఇది 1A డియాక్టివేట్ అయిపోయింది. ఎందుకంటే జిఎస్టీఆర్ 3B కూడా సబ్మిట్ చేసేసాను, నేను వెరిఫై చేయలేదు, ఇంకా సబ్మిట్ చేసేసాను. సో 1A ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ జిఎస్టీఆర్ 3B క్లిక్ చేస్తున్నాను. సో మనం చెప్పుకుంటున్నది జిఎస్టీఆర్ 3B అనేది ఈ బాక్స్ గురించి, టేబుల్ నెంబర్ 3.2. సో ప్రెజెంట్ మనము మాన్యువల్గా ఇక్కడ వాల్యూస్ ఎంట్రీ చేస్తున్నాము. చూడండి, సప్లైస్ మేడ్ టు కంపోజిషన్ ట్యాక్సిబుల్ పర్సన్, సప్లైస్ మేడ్ టు యుఐఎన్ హోల్డర్స్, సప్లైస్ మేడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్. ఇప్పుడు మీరు అన్రిజిస్టర్డ్ పర్సన్కి సేల్ చేస్తే అవి మీరు ఇలా క్లిక్ చేసుకొని సపరేట్గా వాల్యూస్ ఇక్కడ బిల్స్ యాడ్ చేసేవాళ్ళం మాన్యువల్గా. తర్వాత కాంపోజిషన్ ట్యాక్సిబుల్ సేల్స్ ఇక్కడ యాడ్ చేసేవాళ్ళము. అంటే మీరు వీళ్ళకి గూడ్స్ సేల్ చేస్తుంటే అవి మాన్యువల్గా ఎంట్రీ చేసుకునే వాళ్ళము. ఏప్రిల్ మంత్ పీరియడ్ నుంచి దీంట్లో మాన్యువల్ ఎంట్రీ ఉండదు. మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 బేస్ చేసుకొని ఆటో పాపులేట్ అవుతుంది. ఈ కస్టమర్కి అటువంటి సేల్స్ లేవు కాబట్టి ఈ 3.2 ఆటో పాపులేట్ అవ్వలేదు, ఎంటీగా ఉంది. సో ఈ చేంజెస్ అనేవి మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. సో ఇవన్నీ మీకు రియల్ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయి. మీరు జిఎస్టీ కోర్సెస్ ఇలా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, టాక్సేషన్ కోర్సెస్, టాలీ ప్రైమ్ అనుకున్నప్పుడు మా ఇన్స్టిట్యూషన్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. సో మీరు డిస్క్రిప్షన్లో నెంబర్స్ పెడతాను. కోర్సు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.